పన్నెండవ వాక్యం నేను చదువుతున్నాను, దయచేసి అందరూ చూడండి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగు చేయుదును గనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు. వాక్యమై ఉన్న దేవుడు అయా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాతో మీరు మాట్లాడండి. నీ మాట చేత తృప్తిపరిచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ నామ ఘనత కొరకు ఈ కూడికను జరిగించమని యేసు దివ్యనామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు పశువుల కాపరి. ఎవరు చెప్పండి? అందరూ చెప్పండి. ఎవరు? పశువుల కాపరి. పశువుల కాపరిని కూడా దేవుడు ప్రవక్తగా వాడుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాడుకోవడానికి చదువు అవసరం లేదు, విద్య అవసరం లేదు. కానీ దేవునికి అందుబాటులో ఉంటే మాత్రం దేవుడు ఖచ్చితంగా వాడుకునే దేవుడు. ఆమేన్, హల్లెలూయా అని చెప్తున్న మాట ఒకసారి గమనిస్తే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, దేవుడు మిమ్మల్ని కనికరించాలంటే, దేవుడు మిమ్మల్ని కనికరించి బలపరచాలంటే మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు సిద్ధపడి రావాలి. ఏం రావాలి? సిద్ధపడి రావాలి. మన జీవితంలో మీరు గమనించండి, పైనుంచి చదివితే మీరు గమనించండి. దేవుడు సొదొమ గొమొరలను బోర్ల వేసి నాశనము చేసినట్లు మీరు కొందరిని నాశనము చేయగా, మీరు మంటలో నుండి తీయబడిన కొరివి అయినట్టు తప్పించుకొనిరి. నిజమే. 2024 సంవత్సరం, దాని వాక్యం విన్నాను. ఈ 2024 సంవత్సరం కొంతమందికి కీడుగా ఉంది. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని అయితే అగ్నిలో నుండి కొరివిని తీసినట్టుగా నేను మిమ్మల్ని ఏం చేశానంటే తప్పించాను. దేవుడు ఏం చేశాడంట? తప్పించాడు. ఎందుకు? ఇదేమి మన బలం కాదు, ఇదేం మన గొప్పతనం కాదు. మన గొప్పతనము, మన బలము ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేలాంటివి. ఎంత బలవంతుడైనా, నా వైపు చూడండి, ఎంత బలవంతుడైనా వట్టి ఊపిరి వంటి వాడై ఉన్నాడు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం. అయినా దేవుడు చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని తప్పించాడు. ఏమంటున్నాడు? దేవుడు మనల్ని తప్పించాడు. ఎందుకు తప్పించాడు? ఇది మన భక్త. ఒక్కసారి ఈ రాత్రి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఏ విషయాల్లో పరిశీలన చేసుకుందామో నేను చెప్పకముందు మీరు గమనించండి. అసలు ఈ సంవత్సరం భక్తి ఎలా చేశారు, ప్రార్థన ఎలా చేశారు, మీ ఆరాధన ఎలా చేశారు అని మనల్ని పరీక్షించుకుంటే ఒక రొటీన్ ఏంటి, ఎప్పుడు చేసేదిలాగే చేస్తూ వచ్చేసాం కదా. ఏ ప్రత్యేకతన్నా మన జీవితంలో ఉందా? ఈ 2024 సంవత్సరం భక్తి విషయంలో, ఏ విషయంలో? నోరు తెరవండి. ఏ విషయంలో? భక్తి విషయంలో ఏదన్నా నీలో ఏదన్నా ప్రాముఖ్యతను సంపాదించుకున్నావా? ఏమండి, 2024 సంవత్సరం కొంచెం అప్పులు తీరాయి, స్థలం కొన్నాం, ఏమండి సిటీలు అయిపోయినాయి, బండి కొనుక్కున్నాను, ఏమండి ఇలా రకరకాలుగా మనం చెప్పచ్చు. దేవుడు అంటున్నాడు కదా, పాపం చేసినప్పుడు సొదొమ గొమొరను దేవుడు విడిచిపెట్టల. పాపం చేసినప్పుడు దేవుడు సొదొమ గొమొరను విడిచిపెట్టల. ఏమంటున్నాడో తెలుసా? దాన్ని బోర్ల వేసేసాడంట. అంటే నాశనం చేసేసాడు. ఏం చేసేసాడు? నాశనం చేశాడు. మీరు గమనించండి, మంటల్లో నుండి తీయబడిన కొరివి అయినట్టు కొంతమంది మీరు ఏం చేశారంటే తప్పించుకున్నారు. దేవుడు తప్పించాడు. దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. అయినా అక్కడ ఇంకో మాట అంటున్నాడు. ఏమంటాడో తెలుసా? అయినను మీరు నా తట్టు తిరుగువారు కారు.
మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా? ఇంత చేసినా మీరు నా తట్టు ఇంకా తిరగట్లేదు. మిమ్మల్ని తప్పించినా మీరు నా తట్టు తిరగట్లా. మిమ్మల్ని నేను కాపాడినా మీరు నా తట్టు తిరగట్లా. నేను మీకు మిమ్మల్ని పోషించిన మీరు నా తట్టు తిరగట్లేదు. నేను మిమ్మల్ని ఏమండి నడిపించినా మీరు నా తట్టు తిరగట్లేదు. ఇలా చెబుతూ పోతే ఎన్నో విషయాల్లో దేవుడు మనలను నడిపిస్తూ వచ్చాడు. కానీ మనం దేవుడి తట్టు తిరిగామా లేదా? ఈ 2024 సంవత్సరం స్వపరీక్ష. ఏ పరీక్ష చెప్పండి? ఏ పరీక్ష? స్వపరీక్ష. మనల్ని మనమే ఏం చేసుకుందామంటే పరీక్షించుకుందాం. మనల్ని మనమే పరీక్షించుకుందాం. మీరు గమనించండి, ఏ విషయాలు పరీక్షించుకుందామో చెప్పకముందు మీరు గమనించండి దేవుడు బిడ్డలారా, మనం సిద్ధపడాలంట. అందుకే అంటున్నాడు, మీరు గమనించండి, మీరు నా తట్టు తిరిగిన వారు కాదు కాబట్టి చూడండి ఏమంటున్నాడు, కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఇలాగున చేయుదును. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా. ఏం చేద్దాం అనుకుంటున్నా అని అంటూ చూడండి, గనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనపడుటకే మీరు సిద్ధపడండి. ఏమంటున్నాడు? సిద్ధపడండి. ఏమండి, ప్రతిదానికి సిద్ధపాటు మనకు ఉంటుందా ఉండదా? అలా చూస్తున్నారేంటి? సిద్ధపాటు ఉంటుందా ఉండదా? ప్రతిదానికి మనిషికి సిద్ధపాటు అనేది అవసరం. మీరు గమనించండి దేవుడు బిడ్డలారా, 2024 సంవత్సరాన్ని ముగించడానికి ఒక సిద్ధపాటు అవసరం. 2025 సంవత్సరం ప్రారంభించడానికి కూడా మనకు ఒక సిద్ధపాటు అవసరం. ఈరోజు చాలామంది రాలే. రేపు ఈ టైంకి మామూలు హడావిడి కాదు. ఏమంటే ఎందుకు? వాగ్దానాల కోసమే చర్చికి వస్తామా? అది రేపు చెప్తానులే వాగ్దానాల గురించి. దేవుడు బిడ్డలారా, మీరు గమనించండి, మన జీవితంలో అసలు ఒక ఆలోచన ఉంటే ఈ కూడికి మనం మానేస్తామా? మానేయాలనిపిస్తుందా? చెప్పరే. ఒక 10,000 ఇస్తానన్నాడు రేవంత్ రెడ్డి గారు 2025 సంవత్సరానికి పండగ కానుక, నూతన సంవత్సర కానుక 10,000 ఇస్తానని అన్నాడు అనుకోండి. 30వ తారీఖు నుంచి ఇస్తానని అన్నాడు అనుకోండి. ఏం చేస్తారు? ఎక్కడ ఇస్తున్నారు? పంచాయతీ ఆఫీస్లోనా, మున్సిపల్ ఆఫీస్లోనా? ఇంటికి వస్తున్నారు. ఆ మీ ఇంటి పక్కింటి ఆవిడికి రాసి మీకు రాయలేదు, ఊరుకుంటారా? మొన్న ఒకసారి నేను ఇక్కడ కూర్చున్నాను, ఒక సెల్ వచ్చి అంటుంది అనమాట, ఎవరో తెల నాకు, అన్నయ్య రాసుకునేవాళ్ళు ఎవరో రాసుకునేవాళ్ళు వచ్చారనియా, ఇటు వెళ్ళారు అని అడుగుతుంది. నాకు తెలదమ్మా, ఇప్పుడే వచ్చి కూర్చున్నాను ఇక్కడ అరుగు మీద, అక్కడ బయట కూర్చున్నాను అనమాట. ఇప్పుడే వచ్చి కూర్చున్నాను తల్లి అంటే పాపం సంటి పిల్లలు వేసుకుని ఊరంతా తిరిగేస్తుంది ఆవిడ. అక్కడికి వెళ్తే అక్కడ కూడా కనపడ్డది. ఏమండి, ఒక 10,000 గురించి మనం అంత ఆతృతగా ఎదురు చూస్తామే. మనం అనుకుంటున్నాం డబ్బు మీద ఉన్న పిచ్చి అండి, భక్తి మీద ఉండదు మనకి. నేను చాలాసార్లు చెప్తా, డబ్బు మనం దాచుకోవడానికి. నేను మొన్న అన్నాను మనోళ్ళతోటి, కింద ఉన్నారు హాస్పిటల్లో కింద ఉంటే, ఏమండి 10 లక్షలు దాయడానికి 10 సంవత్సరాలు పడుతుంది. 10 లక్షలు దాయడానికి 10 లక్షలు కూడా దాయలేం మనం నిజం చెప్పాలంటే. ఒకవేళ కష్టపడి దాచిన, ఏమండి 10 లక్షలు దాయడానికి 10 సంవత్సరాలు పడితే ఖర్చు అవ్వడానికి 10 రోజులు చాలు. ఏమవడానికి? అయ్య బాబోయ్, 10 రోజుల్లో 10 లక్షలు ఖర్చు పెట్టేస్తారు ఏంటి? మీకు అనిపిస్తుంది. చిన్న జబ్బు వచ్చింది అనుకోండి, చిన్న జబ్బు. నాగబాబు కుమారుని హాస్పిటల్లో పెట్టినప్పుడు చలికాలం కదా ఇది, అక్కడ ఇంకొకరు కూర్చున్నారనమాట. చలికాలం కదని చలిమంట వేసుకున్నారంట. ఏమంట? చలిమంట వేసుకున్నారంట. పెద్దోళ్ళే వేసారంట. మంట పొలాలు అంటుకోవడానికి ఏం చేశారంటే తర్పండాయిలు చిన్న డబ్బా తెచ్చి అక్కడ పెట్టుకున్నారంట. అది వేసి అంటిస్తే మంట అంటుకుంది, చలికాగేరి. వీళ్ళు పక్కకి వెళ్ళారంట పెద్దోళ్ళు, 2 కుర్రోళ్ళు, అన్నతమ్ముళ్ళు, అన్న కొడుకు తమ్ముడు కొడుకు అన్నమాట. ఏం చేశారు తెలుసా? ఈ డబ్బా పట్టుకుని
మా నాన్న వేసాడు, మా బాబాయ్ వేసాడు కదా అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే మూత ఒప్పకుండా డబ్బాని అలా మంటలో వేసాడంట. మూత ఒప్పకుండా మంటలో వేసాడంట. అది బాంబు పేలినట్టు పేలి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇద్దరు పిల్లలు దగ్గరలో ఉన్నారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కాళ్ళు కాదు కానీ ఈ మోకము, ఈ చేతులు, ఈ ఛాతీ మొత్తం కాలిపోయింది. ఎంతైందో తెలుసా? ఒక్కొక్క పిల్లోడికి ఎంతైందో తెలుసా? వాళ్ళు చెప్తున్నారు 12 లక్షలు అయిందంట. నేను లోపలికి వెళ్ళా, ఐసీలోకి వెళ్తే వాళ్ళు గాజు రూమ్లో పెట్టారు. ఆ పిల్లల్ని గాజు రూమ్లో పెట్టారు. అందులో నుంచి మనం లోపలికి వెళ్ళడానికి ఉండదు. లోపలికి వెళ్తే మనం బట్టల మీద ఉన్న ఇన్ఫెక్షన్ ఆ పిల్లల చర్మం మీద పడి చర్మం సెప్టిక్ అయిపోద్దని ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపించడం. అట్లా 24 లక్షలు ఖర్చు అయిందంట. ఎంత? మనం దాచుకుంటున్నాం డబ్బు. ఆడోళ్ళు అయితే పోపు డబ్బాలో 100, 500, 1000 రూపాయలు దాచేసి 2000 దాచేసి, ఒకవేళ 5000 దాచేస్తే 10,000 దాచేస్తే ఇంకెంత డబ్బులు ఉన్నాయో నాకు అనుకుంటారు. అర్థమవుతుందా? రాత్రి వెళ్తే పొద్దునకల్లా 2 లక్షలు ఖర్చు అయినాయి. అది డబ్బు మీద ఉన్న పిచ్చి మనకి భక్తి మీద ఉండదు. నిజంగా అంటున్నా, ఈ 2024 సంవత్సరంలో అయ్యా కొరివిని బయటికి తీసినట్టుగా నన్ను తీసి తప్పించావు. ఎంతోమంది బోర్లు పడిపోయారయ్యా, ఎంతోమంది బోర్లో పడిపోయారు. సొదొమ గొమొర పట్టణం, ఐగుప్తు పట్టణం పైనుంచి చదివితే ఏమైనా చెప్పడానికి టైం సరిపోదు. కానీ మీరు గమనించండి, చాలా ఆటల్లో పాడైపోయినాయి అంట. ఐగుప్తీయుల మీదకి తెగుళ్ళు రప్పించాడు. మీరు గమనించండి, ఇన్ని జరిగితే మీరు గమనించండి, దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఎంతోమంది యవనస్తులు ఖడ్గము చేత ఏమయ్యారు? చనిపోయారంట. 10వ వచనం చివరిలో అయినను చూడండి, 19వ వచనంలో ఉంది చూడండి, 8వ వచనంలో ఉంది. 8వ వచనం చివరిలో మీరు నా తట్టు, చివరి లైన్లో మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. 9వ వచనం చివరి లైన్లో మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. 10వ వచనం చివరి లైన్లో నా తట్టు తిరిగిన వారు కాదు. 11వ వచనం చివరి లైన్లో అన్నిట్లో ఒకటే మాట రాస్తున్నాడు. ప్రతి వచనం వెనకాల ఏమన్నా తెలుసా? మీరు నా తట్టు తిరగట్లా. భక్తి చేసేస్తున్నాం అనుకుంటున్నారు కానీ యథార్థమైన భక్తి లేకుండా దేవుడి తట్టు తిరగట్లా. అయితే ఈ సంవత్సరాంతంలో దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడైనా నా తట్టు తిరగడానికి మీరు సిద్ధపడండి. ఏంటి? ఇప్పుడైనా మీరు నా తట్టు తిరగడానికి సిద్ధపడండి అని చెప్తున్నాడండి. సిద్ధపాటు లేకపోతే ఎలాగుంటుంది? సిద్ధపాటు ఉంటే ఎలాగుంటుంది అంటే మీరు గమనించండి. ఏమండి, న్యూ ఇయర్కి అందరూ కొత్త బట్టలు కొనుక్కున్నారా? చూస్తున్నారేంటి? అమ్మా కొనుక్కున్నారు లేదా? సీరియస్గా ఉన్నారేంటి? ఒకసారి 2 చేతులు పైకి తల్లి చెప్పండి. ఏమోనండి పాస్టర్ గారు మిషన్ కడిచ్చాను, ఆవిడ కొట్టదో అమ్మ చచ్చిపోయినా. పాప ఆవిడకుండే బాధ ఆవిడకుంటుంది. అన్నం మానేసి మరీ కొడుతూ ఉంటుంది. ఈ టైంలో తప్పదు. ఏదైనా దేవుడికి స్తోత్రం. ఎంత పని ఉన్నా టైంకి ఆరాధనకి అక్కడి నుంచి వచ్చేసారు. సుచిత్ర దగ్గర నుంచి 15 కిలోమీటర్ల అవతల నుంచి వచ్చేసారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, కొత్త బట్టలు కొనుక్కుని పెట్టుకున్నాం. దేనికోసం? కొత్త సంవత్సరం కొత్త బట్టలు వేసుకుని ఆరాధన చెయ్యాలి కదా, అవునా కదా? చెప్పరు, అలా చూస్తున్నారేంటి? పెళ్ళికి వెళ్ళేటప్పుడు సిద్ధపడమా? ఏమ్మా, నన్ను అడిగాను అక్కడ, పెళ్ళికి వెళ్ళేటప్పుడు నేను నైట్ వేసుకుని వెళ్ళిపోతానులే అని ఎవరైనా వస్తారా? చెప్పరంటే అలా చూస్తున్నారు. ఎవరో ఒక ఆవిడ అంటుంది, పెళ్ళికి కొత్త చీర కొనలేదని పెళ్ళికి వెళ్ళడం మానేస్తానంటున్నట్ట. దేనికి? ఎవరో చెప్పారు నాకు. పోనీ వాళ్ళ చుట్టాల పెళ్ళా? వాళ్ళ చుట్టాల పెళ్ళి కాదు అమ్మ, ఎవరో తెలిసిన వాళ్ళ పెళ్ళి. అన్ని కట్టిన చీరలేనంట. ఏంటి? ఏం చీరలు? కట్టిన చీరలు అంట. కట్టిన చీరలు కట్టకూడదు మరి మనం. అవును కదా,
ఏమంటే ఎవరు పెళ్ళికి మన హడావిడి ఏంటండి? ఎవరో పెళ్ళికి మనకు హడావిడి ఏంటి? మంచిదే, నువ్వు పెళ్ళికి సిద్ధపడుతున్నావు, పరీక్షలు ఉన్నాయనుకోండి, సిద్ధపడరా? అలా చూస్తున్నారేంటి? నేనేం చదవను, పొద్దున్న లేచి పరీక్ష రాసేస్తాను అని మన జోయిల్ లాంటివాడైతే ఎవరు? నాకు అన్నీ టీచర్ చెప్పినప్పుడే వచ్చేస్తాయి అంకుల్, నేను పుస్తకం సత్య అవసరంలా కదరా. దేవుడు బిడ్డలారా, పరీక్షకు సిద్ధపడమా? పెళ్ళికి సిద్ధపడతాం. దేవుడు బిడ్డలారా, న్యూ ఇయర్కి సిద్ధపడతాం కదా. ఊరు వెళ్ళాలంటే ఎన్ని రోజులు ఉంటాం, ఎన్ని చీరలు కట్టాలి అమ్మా, మళ్ళీ దానికి మ్యాచింగ్ లంగా ఉందా లేదా, జాకెట్ ఉందా లేదా. నేను అప్పుడప్పుడు మా ఆవిడ బట్టలు ఎట్టేటప్పుడు చూస్తాను అనమాట, సూట్ కేసులో అన్నీ. ఇంకొక అవకాశం ఉంటే పొద్దుటొకటి చెప్పరే, పొద్దుటొకటి ఉన్నారు మనోళ్ళు. పాస్టర్ గారికి తెలియదు అనుకుంటారు అంతే. ఇన్ని రకాలుగా సిద్ధపడుతున్నావు కదండి. ఏమంటే దేవుడు బిడ్డలారా, ముగింపు కోసం కానీ ఈ రాత్రి మీరు గమనించండి, ఈ సంవత్సరము అంతములో ఎలా ముగించబోతున్నా? 365 ఈసారి ఫిబ్రవరి, ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 29 అని తెలుసా మీకు? మరి అలా చూస్తున్నారంటే ఇంక 365 అని కొట్టేస్తున్నారు. 366 రోజులు. ఎన్ని రోజులు అయినాయి? అలా చూస్తున్నారేంటి? 65ది అయిపోతుంది రేపు. మరి ముగించేటప్పుడైనా కనీసం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీ భక్తి ఎలాగుంది, నీ ఆత్మీయత ఎలాగుంది, నీ ప్రార్థన జీవితం ఎలాగుంది, ఒకసారి మనము ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. మనల్ని మనం ఏం చేసుకోవాలంటే పరీక్షించుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలని చేస్తాడు. ఇది ఇలాగే పెట్టుకోండి. నేను మళ్ళీ వెనక్కి వస్తాను, చూడండి అమ్మా. ఒక మాట చదివి ముందుకు వెళ్దాం. ఏ విషయాల్లో సిద్ధపడాలో మీకు కొన్ని వచనాలు చదివిస్తాను, చూడండి. యెజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి చూడండి, మీ పితరులైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు. ఒక్క నిమిషం ఆగుదాం. ఏమంటున్నాడు? సిద్ధపడి చెప్పాలి. ఏంటి? సిద్ధపడాలి. ఎందుకు సిద్ధపడాలి? పాపాలు అందరు చెప్పాలి. పాపాలు అందరు చెప్పండి, నోరు తెరండి. ఏంటి? పాపాలు ఒప్పుకొని. ఫస్ట్ సిద్ధపడాల్సింది దేనికోసమో తెలుసా? చెప్పరేంటి? ఇప్పుడు మనం భోజనం చేయాలనుకున్నామండి. ఏమండి, ఈ రోజు నుంచి ఉపవాసం మీరు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ గుర్తున్న వాళ్ళు ఉంటారు. మీ పొద్దున్న ప్రార్థన ఎట్టుంటే ఉందము, మీ సాయంత్రం ప్రార్థన ఎడితే ఇంకేం ఉపవాస ప్రార్థన, అంతే కదా. ఉపవాస ప్రార్థన కాదు ఇది. అలా చూస్తున్నారేంటి? కొంతమంది డౌట్గా ఉన్నారు. దేవుడి స్తోత్రం, ఏదైనా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, దేవుడు వాక్యం చెప్తుంది, పాపమును భోంచేయడానికి మనం ఏం చేస్తాం? సిద్ధపడమా? అలా చూస్తున్నారే. ఈరోజు మా మామయ్య అత్త వస్తే వాళ్ళకి మంచి కూర వండింది అనమాట. చేపల పులుసు, ఏంటి, మటన్ కూర వండింది. మంచి వాసన వచ్చేసింది. ఎవరికి చెప్పరే? చెప్పాలి. ఎవరికే? నాకే. తినేవాడికి పెద్ద వాసన అనిపించదు, కానీ తిన్నోడికి బా ఎంత బాగుందో. నేను అనుకున్నాను మనసులో, నేను ఎప్పుడు ఉపవాసం ఉన్నా మా ఇంట్లో మటన్ కూర వండుతారు, నేను ఎప్పుడు ఉపవాసం ఉన్నా చేపల కూర వండుతారు. ఏంటో ఈ చిత్రం. నిజం. దేవుడు బిడ్డలారా, అయినా దేవుని సన్నిధిలో మనము నేను ఒక మాట, తినడానికి భోజనం చేయడానికి ఏం చేస్తామంటే సిద్ధపడతాం.
మీరు గమనించండి, పాపాలు ఒప్పుకోవడానికి కూడా ఈ సంవత్సరాంతమున దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? చెప్పాలి నోరుదారండి. నేనే తప్పు చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు అనిపిస్తుంది. ఒక పాస్టర్ గారిని, ఒక యవనస్తుడిని, ఒక యవన పాస్టర్ గారిని యవనస్తుల మీటింగ్లో, ఏ మీటింగ్లో చెప్పాలి, యవనస్తుల మీటింగ్లో వాక్యం చెప్పడానికి పిలిచారంట. యవన ప్రాయంలో బలంగా వాడబడుతున్నాడని ఆ పాస్టర్ గారిని వాక్యం చెప్పడానికి యూత్ మీటింగ్కి పిలిచారంట. ఆ పాస్టర్ గారు వచ్చారంట, పాటలు అయిపోయినాయి, ఆరాధన అయిపోయింది. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఫలానా పాస్టర్ గారు వాక్యాన్ని అందిస్తారు అని అంటే ఆయన మైక్ పట్టుకుని నిలబడి ఒకే మాట అన్నాడంట. ఏమన్నా తెలుసా? దయచేసి నన్ను క్షమించండి, ఈరోజు నేను వాక్యం చెప్పలేను అని కూర్చుని పోయాడంట. పిలిచిన ఆయన చెప్పకపోతే ఇంకేం చేస్తారు? పిలిచిన ఆయన వాక్యం చెప్పకపోయేసరికి ఏం చేశారంటే అక్కడ ఉన్న పాస్టర్ గారే వాక్యాన్ని నడిపించేసాడంట. ప్రార్థన అయిపోయాక, మీరేంటండి ఇలా చేశారు, మిమ్మల్ని పిలుచుకున్నాం, ఫోటో వేసాం, వాల్పేపర్లో అంటించాం, మీరు వాక్యం చెప్పకపోతే ఏమనుకుంటారు అని అంటే అప్పుడు ఆ యవ్వన పాస్టర్ గారు అన్నారంట, దయచేసి నన్ను క్షమించండి, రేపు కూడికలో దేవుడి చిత్తమైతే వాక్యాన్ని నేను చెప్తాను, ఈరోజు మాత్రం నన్ను క్షమించండి. ఎందుకు అలాగ అంటున్నారు మీరు అని అంటే ఆ యవన పాస్టర్ గారు చెప్పారంట, ఏమన్నా తెలుసా, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు 70 కిలోమీటర్ దూరం అవతల నుంచి నేను వచ్చాను, బస్సు ఎక్కా. ఏమెక్కా? బస్సు ఎక్కాను. బస్సు ఎక్కేటప్పుడు బస్ స్టాండ్లో ఒక అమ్మాయి నన్ను ఆకర్షించింది, చాలా అందంగా ఉంది. నేను ఆ అమ్మాయిని నేనేం చేశా, చూడడం అని అంటే మామూలుగా చూడడం కాదు, రెండోసారి కూడా నేను చూసా. నా ఆలోచనలో నేను తప్పు చేశాను. ఏం చేశాను? తప్పు చేశాను. పరిశుద్ధత కోసం చెప్పాల్సిన నేనే అపవిత్రంగా ఉండి వాక్యం చెబితే అది నాకు ఏమని వాక్యం చెప్పమంటారు? అందుకే దయచేసి నేను చెప్పలేను అని అన్నట్టంట. మరి రేపు చెబుతారా అని అంటే దేవుడి సన్నిధిలో ఈ రాత్రి నేను ఒప్పుకొని పశ్చాత్తాపడతాను. ప్రజల ముందు కూడా నేను ఈ తప్పుని ఒప్పుకుంటాను, ప్రజల ముందు కూడా ఒప్పుకుంటాను. పాస్టర్ గారు అన్నాడంట, పిలిచిన ఆయన, ఏంటి సంఘం ముందు మీ తప్పు ఒప్పుకుంటారా? అప్పుడు మీ వాక్యం ఎవరన్నా వింటారా? వింటే వినివ్వండి, లేకపోతే నన్ను తిట్టినా, ఒకవేళ అవకాశం ఇస్తే 10 నిమిషాలు, పావు గంట వాక్యం చెప్తాను, లేకపోతే మళ్ళీ ఈరోజు కూర్చున్నట్టే నేను కూర్చుంటాను అని అన్నాడంట. రాత్రి పడుకున్నారు, పొద్దున్న లేచారు, మళ్ళీ పొద్దున్న అవకాశం ఇచ్చారు. ఎవరికి? ఆ యవ్వన పాస్టర్ గారికి. పొద్దున్న లేచి వాక్యం చెప్పే టైంకి ప్రభా నన్ను క్షమించు అని చెప్పి తన తప్పును ఒప్పుకొని వేదిక మీద ఎలాగే ఏడుస్తున్నాడంట. లేచి వాక్యం చెప్పకముందే ఏడుస్తూ పావు గంటే పరిశుద్ధత గురించి వాక్యం చెప్పి కూర్చుని పోయాడంట. పిలిచిన పాస్టర్ గారు ప్రార్థనలో నిలబడి ప్రార్థన చేపిస్తూ ఉంటే యవనస్తులు అందరూ ఏడుస్తున్నారంట. ఎందుకో తెలుసా? అందరూ ఏడుస్తున్నారంట. అందరూ పరిశుద్ధాత్మలో వారి పాపాలందరి ఒప్పుకొని. ఈరోజు నేను ఒక మాట చెప్తాను, చెప్పే మనము ఆచరించకపోతేనండి ఆ వాక్యం అవతల వ్యక్తిలో పనిచేయదు. చెప్పే మనము వాక్యాన్ని ఆచరించకపోతే, నువ్వు బైబిల్ పట్టుకుని వస్తున్నావు, మా దేవుడు అందరినీ ప్రేమిస్తాడు అని నువ్వు చెప్తావు, కానీ నువ్వు మాత్రం అత్తగారిని ప్రేమించవు, కోడల్ని ప్రేమించవు, ఏమండి తోబుట్టువులు ప్రేమించవు. అందుకే నీ సాక్ష్యం అందరిలో ఏమవట్లేదు తెలుసా? పని చేయట్లేదు. ఆ సంవత్సరం అందరికంటే ఎక్కువ యవనస్తులు
ఏమండి? మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని రక్షణ పొందారట. ఈ రాత్రి మీకు ఒక మాట చెప్తాను, దయచేసి గమనించండి. మనలో ఏ పాపము లేదని చెప్పడానికి లేదు. మనం అబద్ధికులం అవుతాం. ఏమవుతాం? చూడండి, కావాలంటే మొదటి యోహాను పత్రిక, ఇది ఇలాగే పెట్టుకోండి. మొదటి యోహాను పత్రిక చూడండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఎవరైనా చదువుతారా? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు. 8వ వచనం ఉంటుంది, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. ఈ 2024 సంవత్సరంలో నేను ఏ తప్పు చేయలేదు, ఏ విషయంలో తప్పిపోలేదు అన్నవారు ఎవరన్నా ఉంటే మీ ఫోటో తీసి మిమ్మల్ని సంఘ పెద్దలుగా చేస్తాను. ఎవరైనా ఉన్నారా? మిమ్మల్ని ఏమండి, మనం సిగ్గుపడాలి. మనం అందరం ఈ 2024 సంవత్సరంలో ఏదో విషయంలో మనం తప్పిపోయాం. చెప్పడానికి మనకేం లేదు. మరి ఒప్పుకోవడానికన్నా సిద్ధపడ్డావా? ఈ రాత్రి ఎంతమంది మీరు సిద్ధపడి వచ్చారు? ఎంతమంది నా పాపాలు ఒప్పుకుందామని సిద్ధపడి దేవుడి సన్నిధికి వచ్చారు? ఆలోచించేయండి. ఏదో అలవాటుతో పాస్టర్ గారు ప్రార్థనలు పెట్టాడు, ఆయన రాకపోతే ఏదో అంటాడు. నా కోసం వచ్చిన వారు కొంతమంది అయితే అలవాటుతో వచ్చిన వారు కొంతమంది. ప్రతి సంవత్సరం జరుగుతాయి, ఈ సంవత్సరం కూడా అంతే. ఏమండి దేవుడు బిడ్డలారా, ఒక ఆలోచన చేయండి. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీ పాపములో మీరు ఒప్పుకోవటానికి సిద్ధపడరండి. ఏం చేయాలి? సిద్ధపడరండి. దేవుడు బిడ్డలారా, నువ్వు ఏ విషయంలో తప్పిపోయావు? ఏ విషయాల్లో నువ్వు తప్పిపోతూ వచ్చావు? ఎన్నిసార్లు ఈ సంవత్సరం దేవుడు నీ పాపం గురించి నిన్ను హెచ్చరించాడు, వాక్యము ద్వారా హెచ్చరించాడు. నిన్ను సరిచేయాలని నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు కూడా దేవుడు నీతో మాట్లాడాడు. నీ మనస్సాక్షి నిన్ను గద్దించింది. ఇతరులు ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు నిన్ను దేవుడు గద్దించి ఉండొచ్చు. పాట వింటున్నప్పుడు నీవు దేవుడి సన్నిధిలో దేవుడు నిన్ను గద్దించి ఉండొచ్చు కదా. అయినా ఒప్పుకోవడానికి నీకేం లేదు. చెప్పరే, మనసు ఉందా లేదా? మన దృష్టికి మనమే నీతిమంతులు, మన దృష్టికి మనమే పరిశుద్ధులు అని అనుకుని కాలాన్ని వెళ్ళబుచ్చేస్తూ ఉన్నాం. చూడండి, కావాలితే అమ్మ యోబు గ్రంథములో ఒక మాట ఉంటుంది. యోబు గ్రంథము ఎన్ని రకాలుగా దేవుడు మనల్ని హెచ్చరిస్తాడో అక్కడ రాస్తాడు. చూడండి, యోబు గ్రంథం 32:1 ఒకసారి చదువుతారా? 32:1. యోబు తన దృష్టికి తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరం ఇచ్చుట చాలించరు. ఒక్కడ కూడా ఇంకా మాట్లాడతలే, ఆ నీతిమంతుడు అంటున్నాడు కదా, సరే వదిలేసి. కానీ ఒక వ్యక్తికి కోపం వచ్చిందంట. ఏమొచ్చింది చెప్పాలి? ఒక వ్యక్తికి ఏమొచ్చింది? ఎలీహు, ఆయన పేరు ఎవరు చెప్పండి? ఎలీహు అనే వ్యక్తికి చాలా కోపం వచ్చింది. ఈ నలుగురిలో చాలా చిన్నోడు ఈయన. ఎవరు? ఎలీహు అనే స్నేహితుడు, యోబు స్నేహితుడు, చాలా చిన్నోడు. కానీ ఆయనకి పౌరసం వచ్చింది. పౌరసం వచ్చి, మీరెందుకు యోబుతో సరిగ్గా చెప్పట్లేదు? దేవుడు మనల్ని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా గద్దిస్తాడో తెలుసా? దేవుడు మనల్ని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా గద్దిస్తాడు. మీరు గమనించండి. ఇప్పుడంటే మనకు వాక్యం ఉంది, వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం, సంఘం ఉంది, అక్కడక్కడ సువార్త కూటాలు జరుగుతున్నాయి, అక్కడక్కడ మీటింగ్లకు వెళ్తున్నాం. ఈ మీటింగుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యోబు కాలంలో సంఘం లేదు. నిన్న కూడా చెప్పాను నేను. అక్కడ యోబు కాలంలో ఏం లేదు, సంఘం లేదు, బైబుల్ లేదు, అన్నిటికంటే పాత పుస్తకం.
ఒకే ఒక వ్యక్తి కోసం రాయబడ్డది ఇందులో. ఎవరి కోసం? రాహాబా. ఉందా ఏబు గ్రంథంలో? సరే చూడండి, అన్నిటికంటే పాత పుస్తకం ఇది. ఆదాము గురించి రాసిన పుస్తకం ఉంటుంది ఇందులో. దేవుడు బిడ్డలారా, మీరు కావాలంటే మీరు గమనించండి, దేవుడు వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. ఏమనంటుంది అని అంటే మీరు గమనించండి, ఏమీ లేకపోయినా దేవుడు చూడండి, ఎలీఫజా చూడండి ఏమంటున్నాడు. ఎలీహు ఏమంటాడంటే 33వ అధ్యాయంలో చూడండి, 33వ అధ్యాయం ఒక మాట నేను చదివిస్తాను చూడండి. 33:15 వచనం చదువుతారా? మంచము మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు చూడండి, కలలో రాత్రి కలుగు స్వప్నములలో. దేవుడు వాక్యం లేనప్పుడు అప్పుడు భక్తులతో ఎలా మాట్లాడేవాడంటే స్వప్నముల ద్వారా. ఎలాగా చెప్పండి ఎలాగా? స్వప్నముల ద్వారా, దర్శనము ద్వారా ఏం చేసేవాడు? చెప్పాలి. దేవుడు ఏం చేసేవాడు? మాట్లాడేవాడు. ఏం మాట్లాడేవాడంట? చూడండి ఏమంటున్నాడంటే 16వ వచనం, నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలంచిన కార్యము వారు మానుకొను చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశమును సిద్ధపరిచెను. నువ్వు కల్లో ఉన్నప్పుడే దేవుడు నీతో ఒక్కొక్కసారి మాట్లాడి ఉండొచ్చు. భయం వేసిందా? ఈ సంవత్సరం లేదన్నా కళ వచ్చినప్పుడు మీకు భయం వేసిందా? కళలు వచ్చినాయి, కళలో దేవుడు మాట్లాడి ఉంటాడు. వాళ్ళకి అప్పుడు సంఘం లేదు, అప్పుడు వాళ్ళకి వాక్యం లేదు. దేవుడు కళ్ళలో వచ్చి గాఢ నిద్రపోతున్నప్పుడు కూడా దేవుడు ఆ యోబు కాలంలో ఏం చేసేవాడంట? మనుషులు గోతికి పోకుండా, ఏముంది? మనుషులు గోతికి పోకుండా, కత్తి వలన నశించకుండా వారి ప్రాణమును వారి ప్రాణమును తప్పించున్నట్లు. అంటే నువ్వు సావకుండా ఉండటం కోసం దేవుడు నీకు ఉపదేశాన్ని ఇచ్చాడు. ఇక్కడ నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు నీకు ఉపదేశాన్ని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యం వింటున్న నీవు పాపాలు ఒప్పుకోవాలి. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఇంకా నేను కిందకి వెళ్తే చూడండి, ఇంకా కిందకి వెళ్తే చూడండి 19వ వచనం, వ్యాధి చేత మంచమెక్కుట వలన ఒక్కని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్ష నొందును. కొన్నిసార్లు జబ్బులు కూడా మనకి శిక్ష. ఏంటి? కొన్ని జబ్బులు ఉత్తినే రావు మనకి, శిక్షకు కూడా కొన్ని జబ్బులు వస్తాయి. దేవుడు మహిమ కొరకు కూడా చెప్పాలి. దేవుడు మహిమకు కూడా, అంటే మీకు జబ్బు చేసిందని నేను అంటలేదండి, కొన్ని జబ్బులు దేవుడు మహిమ కోసం కూడా వస్తాయి. యేసుప్రభుని అడుగుతారు కదా ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. ఈ గుడ్డోడు ఇలా పుట్టడానికి వీళ్ళు తల్లిదండ్రులు చేసిన పాపమా, వీడు చేసిన పాపమా? ఎవరు పాపం? తల్లిదండ్రులు తప్పు చేశారు అన్నాడు అనుకోండి, మరి కొడుకుని ఎందుకు శిక్షించాలి అని అంటారు అనమాట. వీళ్ళు ప్రశ్నించడానికి పెట్టారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలివిగా, వీళ్ళు తల్లిదండ్రులు తప్పు చేయలే, వీడు తప్పు చేయలే. అసలు ఈరోజు నేను ఈయన స్వస్థపరిస్తే వీడు నన్ను మహిమపరుస్తాడు కాబట్టి దేవుడు మహిమ నిమిత్తం వీడికి జబ్బు వచ్చింది. ఏ జబ్బు? కొన్ని జబ్బులు దేవుడు మహిమ గురించి కూడా చెప్పాలి, వస్తాయి. మనం ఎంతోమంది నాగబాబుని ఆదరిద్దామని ప్రయత్నం చేసాం కదా, చెప్పరే? అవునా కదా? మన వల్ల కానీ ఒక్కొక్కరు ఉంటారు, ఇట్లా మాట్లాడితే అట్లా కొంచెం ధైర్యం వస్తుంది, ఇట్లా మాట్లాడితే అట్లా ధైర్యం వస్తుంది. నిన్న రాత్రి నేను మాట్లాడుతుంటే నాగబాబు తమ్ముడు చెప్తున్నాడు అనమాట, దేవాగారు వచ్చారండి, దేవా సార్ వచ్చాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఈయనకి కొంచెం ధైర్యం, మా అన్నయ్యకి కొంచెం ధైర్యం వచ్చింది. ఏమన్నాడు అంటే అప్పుడు చెప్తున్నాడు అనమాట, దేవా సార్ అన్నాడంట, నీ కొడుకు 2 రోజులు హాస్పిటల్లో బాధపడుతూ చనిపోయాడు. నా కొడుకు దగ్గర 4 రోజులు, ఎన్ని రోజులు కుక్క కర్రీ చేసింది క్రిస్మస్ టైంలో, ఇదే టైం కరెక్ట్గా
వాళ్ళ ఇంట్లో పెంచుకున్న కుక్క కరిచేస్తేనండి 32 కుట్లు ఎన్నో కుట్లు పడ్డాయంట. నెల రోజులు పైనే ఉండి హాస్పిటల్లో, నెల రోజులు పైనే ఉండి ఆ ర్యాబిస్ వ్యాధి తలకెక్కి ఎన్ని ప్రయత్నాలు. ఏమంటే రోజు రోజుకి హాస్పిటల్లో ఉంటే ప్రాణం ఎలా కొట్టుకుంటుంటుంది? మన పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్తేనే మనకు భయం. నెల రోజులు ఉన్నానంటే నా బాధ నీకు అర్థమవుతుందా అని అన్నాడు. అప్పుడు కొంచెం ఓదార్పు. ఎవరికి? మొత్తం కలిగిందని నేను చెప్పను, కొద్దిగా. చాలామంది మనం మాట్లాడుతాం, మనకి కొన్నిసార్లు కొంతమంది మాట్లాడితే మనకేం వస్తుంది? ఓదార్పు వస్తుంది. కొంతమంది మాట్లాడుతుంటే మనకేం వస్తుంది? కోపం వస్తుంది. ఇప్పుడు పెద్ద బడాయిగా చెప్తుంది ఏంటి, దీనికే ఉన్నట్టు అనుకుంటాం కదా, పైకి అనకపోయినా. వినబుద్ధి కాదు మనకి. కొంతమంది మాట్లాడుతుంటే ఏం కలుగుతుంది? సంతోషం, నవ్వు వస్తూ ఉంటుంది కదా. కొంతమంది మాట్లాడుతుంటే ఏమొస్తుందంటే మనము సరి చేసుకోవాలి. నిజమే. జ్ఞానితో సహవాసం చేస్తే మనకేమనిపిస్తుంది? జ్ఞానం సంపాదించుకోవాలనిపిస్తుంది. రాజకీయ నాయకులతో తిరిగామనుకోండి, వీడికి ఎంత ఇది. ఒకసారి నేను రాజకీయ నాయకుడు రైల్వే స్టేషన్లో వెళ్ళా. రైల్వే స్టేషన్లోకి వెళ్తే వివిఐపి రూమ్ ఉందన్నమాట. అందులో పెద్ద సోఫాలు వేసి ఉన్నాయి. అందులో ఈయన కూర్చున్నాడు. నాతో మా సార్ తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఏం తింటారు మీరు? లోపలికి వెళ్ళండి. ఏం తింటారు, ఏం తాగుతారు? ప్రస్తుతానికి టిఫిన్ తీసుకురారా అన్నాడు. ఈయన చెప్పాడో లేదో టిఫిన్ ఫ్రీగా వచ్చింది. బిర్యానీ తెప్పిస్తున్నా, బిర్యానీ తిందరు. కానీ ఈలోపు ఈ గారి తినండి, ఇక్కడ గారి బాగుంటుందని గారి పెట్టించాడు. కూల్ డ్రింకులు తెప్పించాడు. నాకు అనిపించింది ఇవన్నీ ఫ్రీ, వాళ్ళకన్నీ ఫ్రీ. మళ్ళీ 2 బాడీ గార్డులు గన్నులు పట్టుకుని ఉన్నారు. వాళ్ళ దగ్గర మేము భయపడతా మేము కూర్చున్నాను అనమాట. నిజం. దేవుడి సన్నిధిలో దేవుడు బిడ్డలారా, నాకు అనిపించింది వీడికి ఎంత ఇది. ఫస్ట్ క్లాస్ రూమ్, క్యాబిన్ లాగా ఉంది. ఆయన కూర్చున్న వెళ్ళే ట్రైన్లో 2 కూర్చుంటారు. క్యాబిన్ లాగా ఉంది, రూమ్ లాగా, ఫ్రీ అంట. తనతో పాటు తన ఇంటోళ్ళకి ఫ్రీ అంట. అర్థమవుతుందా? ఆయన బాడీ గార్డులకి ఏసీ ఇస్తారంట. ఇంకా ఎవరైనా రికమెండేషన్ చేస్తే స్లీపర్ క్లాస్ అన్నీ ఇస్తారంట వాళ్ళకి. ఆయనతోటి 10 మంది దాకా వెళ్ళొచ్చంట. వాళ్ళందరికీ. మనకేమో ఇప్పుడు సంక్రాంతికి ఊరు వెళ్దాం అనుకుంటున్నాం, టికెట్లు దొరకలేదు. ఇదేవా వాళ్ళకి దొరకపోవడం ఉండదు. వాళ్ళ కోటా సపరేటు. ఎవరి కోట? ఎమ్మెల్యే కోట సపరేటు, ఎంపీ కోట సపరేటు. వాళ్ళ కోటాలు ఉంటాయి. అర్థమవుతుంది? దేవుడు బిడ్డలారా, మీరు గమనించండి. ఏమంటాడంటే కొన్నిసార్లు కొన్ని వ్యాధులు మనల్ని సరిచేయడానికి వస్తాయి. చూడండి, ఇంకేమంటాడంటే కొన్నిసార్లు తిండి కూడా మనకు తినబుద్ధి అవ్వదు. చూడండి, అంటున్నాడు కదా, రొట్టెయు 20వ వచనం, రొట్టెయు రుచిగల ఆహారము వానికి. ఎప్పుడైనా మీకు ఒంట్లో బాగాలేనప్పుడు తినబుద్ధి అవ్వలేదా? అలా చూస్తున్నారండి. అట్లా చూస్తున్నాం. మీరు అన్నీ ఏ టైం పడితే ఆ టైం తినేస్తారండి. తినేస్తే అరగదు, ఏమవుదు. గురువారం రాత్రి హాస్పిటల్లో పెట్టామని పొద్దున్నుంచి నేనేం తిన్నా. 3ంటికి వచ్చాను రాత్రి ఇంటికి. 3ంటికి వచ్చి బాగా ఆకలితో ఉన్నాను అనమాట. పొద్దున్నుంచి ఏమి తెల్లా. 3ంటికి వచ్చిన వెంటనే రాత్రి అన్నం తినేసాను నేను ఆకలితో. గబా తినేసాను అనమాట. పొద్దున్నుంచి శుక్రవారం పొద్దున్న నుంచి నొప్పి స్టార్ట్ అయిపోయింది. 2 రోజులు ఉంది నొప్పి. అన్నం అరగలేదు. నాకు అప్పుడు అనిపించింది అనమాట, ఏ టైంలో పడితే ఆ టైంలో. ఒకప్పుడు ఏ టైంలో తిన్నా అరిగిపోయేది. ఇప్పుడు అరిగే రోజులు అయిపోయినాయి అనమాట. అర్థమవుతుందమ్మా? అందుకే మీ అవనస్తులు ఎవరన్నా అర్ధరాత్రి లేచితే తింటే ఏమన్నది. నేను తినేవాడిని. అర్ధరాత్రి లేచి ఆకలేస్తే వెళ్ళి అన్నం తినేసి వచ్చేసి మళ్ళీ పడుకునేవాడిని అనమాట. ఇప్పుడు కూడా మనకు కూడా 11, 12 దాకా మెలుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? నిన్నే అనుకోండి, మా భాస్కరం గారు నేను నిన్న కూడా పొద్దున్న ఏం తినలే, సాయంత్రం గట్టిగా తినేసాను అనమాట. తినేస్తే అన్నం లేదు, ఆవిడికి లేదు, ఈవిడికి లేదు. నేను మరి పెట్టుకోవచ్చుగా. పొద్దున్న నిన్న ప్రార్థన అయింది కదా, మధ్యాహ్నందే సరిపోద్ది అనుకున్నారు. నేను తినేసరికి సరిపోలా. ఆవిడ దోశ వేసుకోమంటే ఆవిడ వేసుకోవాలి, ఈవిడ వండుకోమంటే ఈవిడు. మళ్ళీ రాత్రి నాగబాబుని దింపి
రెబకాకు బాగోలేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ వచ్చేసరికి రాత్రి 12 అయిందనమాట. అప్పుడు అంటుంది మా పాస్టర్ గారు, ఆకలేస్తుంది మరి తిందామా అని అంటే ఇంకేముంది, ఏం తినమంటావు అంటుంది. నేనేమో వండుకొద్దన్నానా? చెప్పండి. దేవుడు బిడ్డలారా, దేవుని సన్నిధిలో కొన్నిసార్లు ఆహారం కూడా మనకి తినబుద్ధి కాదు. ఇంకా చూడండి ఎన్ని రాశాడు చూడండి. వానికి శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. ఏమవుతుంది? మన బొగ్గలు చూసుకుని నా బొగ్గలు ఎంత బాగున్నాయో, నా పెదాలు ఎంత బాగున్నాయో, నా తల ఎంత బాగుందో మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాది కాదండి, మీది. నా మొఖానికి నేను ముసలోని అయిపోయినా కానీ నా వైపు చూడండి, మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇక్కడ రింగు బిల్లే తిరుగుతుంది నాకు అనుకున్నారా? పైకి చెప్పం, చెప్తారేంటి మీరు? ఎవరు కాళ్ళే మనుషులు అనుకుంటారు నేను అందంగా ఉన్నాను అనుకుంటారు, అందరూ అనుకుంటారు. అవతల వాళ్ళు అందంగా అనిపించరు. విచిత్రం ఏంటో, ఏం బాగుంది, మొలం కళ్ళలాగా ఉంది. విన్నారా ఎప్పుడన్నా? మా సారు తిట్టేవాడు, సొరకాయ మొఖం అంట. ఏ మొఖం? సొరకాయ మొఖం తెలిసి ఆనకాయ మొఖం పొడుగ్గా ఉంటుంది కదా, అలా తిట్టేవాడు. నిజాలు నేను దేవుడు బిడ్డలారా మీరు గమనించండి, మనం శరీరము చిమికిపోతుంది. యవన ప్రాయంలో ఉన్న అందము వయసు వచ్చే కొద్దీ కూడా ఏమవుతుందంటే ముడతలు పడిపోతుంది. ఈ చర్మం అంతా ముడతలు పడిపోద్ది. అందుకే యవ్వనుల కంటే బలము అలంకారంగా ఉంటుందంట. మనం బలమంతా ఉడికిపోయినప్పుడు మనకి మన పాస్టర్ గారు చెప్పారుగా, గుర్తుందా మర్చిపోయారా? ఓ రాసేసిందంట. ఎవరు? మెర్లిన్ మోర్. ఆ పేస్ట్ మీద పేస్ట్ ఎవరో అన్నారంట. నిజంగా అందుకే చచ్చిపోయింది ఆవిడ. నీ కంటి కింద నల్లటి మచ్చలు వస్తున్నాయి అని అంటే అందం పోతుందని తట్టుకోలేక నేను అందంగా ఉన్నప్పుడే చచ్చిపోవాలని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందంట. అందం వ్యర్థం, సౌందర్యం మోసకరం. ఎప్పుడూ ఎల్లకాలం అందం ఉండదు. మా ఆయన తల నాగార్జునలాగా ఉంటుందని చేసుకున్నాను అని మీరు అంటే ఖచ్చితంగా బట్టబొర వచ్చేస్తుంది. మా ఆవిడ జడ ఏంటి చెప్పరే, వాణీశ్రీ జడ అంతలా తాసిపాములాగా అలాగ ఉండేదండి. మా ఆవిడ జడ కూడా నాకు ఎంగేజ్మెంట్ అయినప్పుడు చూశాను అనమాట. అంతలా ఉండేది. ఇప్పుడు అది గుర్రం తోకలాగా సన్నగా అయిపోతుంది. మొన్న అంటుంది అనమాట, కట్ చేసేసుకొని అత్తయ్యలాగా వేసుకుంటాను, కట్ చేసి అత్తయ్యలాగా వేసుకుంటాను. బాగోదులే, పోను అలాగని నువ్వు ఊడిపోతుందని కట్ చేసుకుంటే జనాలు అలాగ అనుకోరు, దీనికి స్టైల్ ఎక్కువ వచ్చిందని పైకి అనకపోయిన హృదయంలో ఊడినంతకాలం ఊడిని ఎలాగో కొత్తిమీర కట్టలాగా అయ్యే రోజు వస్తుంది. పిల్లలు ఓకొడితేనే కాదు, పిల్లలు పెద్దోళ్ళు అయ్యి కొద్దీ నేను ఇందాక ఇలా తీసి ఇలా ఎత్తున్నాను అనమాట. ఇలా ఎత్తా ఉంటే ఇంత గుచ్చయింది. మా ఆవిడ కూర్చోబెట్టి చూపించా, నీ వల్లే అన్న. స్వామి పాస్టర్ గారు ఎవరి వల్ల అని చెప్పాడు? సంఘం వల్ల అని చెప్పాడు. ఎవరి వల్ల? స్వామి పాస్టర్ గారు చెప్పాడట. నిజమే. దేవుడు బిడ్డలారా, మన అందం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పోదు, చిముకుపోద్దంట. ఇవన్నీ మన సావుకి గుర్తులు ఇవన్నీ. చూడండి ఇంకా కిందకి వెళ్తే చూడండి 22వ వచనం. శరీరము బయటకు కనపడిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. మీకు తెలుసా, ఇప్పుడు బొగ్గులు ఉన్నాయనుకోండి, ఏం కనపడవు. బొగ్గులు పళ్ళు ఊడిపోయినాయి. పళ్ళు మనకి చాలా అందం, మీకు వెళ్దాం. పళ్ళు ఊడిపోయినాయి అనుకోండి, అలా వెళ్ళిపోద్ది బొక్కునోరులాగా. అప్పుడు ఇదేమో సూదికి వచ్చేసినట్టు అనిపిస్తుంటుంది. అది అలాగే ఉంది. ఏమైంది? శరీరము క్షీణించిపోయి ఎముకలు బయటికి దోసుకొస్తున్నాయి. ఏమంటే అంత విచిత్రం చూడండి. దేవుడు ఎన్ని రాయించాడో చూడండి. ఇంకేమంటాడంటే వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒక్కడు వానికి మధ్యవర్తి అయి ఉన్న ఎడల. ఎన్ని నీ జీవితంలో సమాధికి పోకుండా
దూతల్లో ఒక్క దూత నీ దగ్గరికి వచ్చి, దూతల్లో ఒక్క దూత నీ దగ్గరికి వచ్చి దేవుడు నీకు యుక్తమైనది ఏదో చెప్పేలాగా, ఏంటి చూడండి అక్కడ రాశాడు కదా, నరులకు యుక్తమైనది ఏదో వానికి, అసలు నీకు మేలుకరమైంది ఏదో చెప్పడానికి ఒక దేవదూత వచ్చుంటే. చూడండి ఇంకేమన్నాడు చూడండి, చాలా విచిత్రంగా ఉన్నాయి ఈ మాటలు. చూడండి చూడండి ఏమంటున్నాడంట అక్కడ రాయబడిన మాట చూడండి, వానిని చూడండి అక్కడ రాయబడిన మాట, మధ్యవర్తి అయి ఉన్న ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్ళకుండా వానిని విడిపించును, ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చాను. నా ఒక్క నిమిషం, ఎలా ప్రాయశ్చిత్తం దొరికింది? పాపం వలన తినబుద్ధి కావట్లా. పాపం వలన ప్రాయశ్చిత్తం ఏంటండి? పాపం చేసాం, తినాల్సింది తినాలనిపించట్లే, పాపం చేసాం, జబ్బులు వచ్చినాయి, పాపం చేసాం, మరణకరమైన రోగం వచ్చింది. నా వైపు చూడండి, అది మధ్యవర్తి వచ్చి నీకు యుక్తమైనది ఏదో నీకు చెప్పాడు. రే పాపాలు ఒప్పుకోరా, దేవుడు నిన్ను ఏం చేస్తాడు చెప్పాలి. ఏం చేస్తాడు? నోరుతారండి, దేవుడికి క్షమిస్తాడరా, నీ బ్రతుకు మారుతుందిరా, నీ పరిస్థితి మారుతుందిరా అని మధ్యవర్తి వచ్చి వాక్యాన్ని ఏం చేశాడు? ఉపదేశం చేశాడు. ఏంటి ఉపదేశం చేసాడండి. చూడండి అక్కడ కిందకి అయితే చూడండి, అప్పుడు ఏమైందంట, వాడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే చూడండి అక్కడ రాయబడిన మాట, వాడు అప్పుడు చూడండి 24వ వచనం, దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగకుండా వానిని విడిపించను, ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చాను. అప్పుడు వాని మాంసము మళ్ళీ ఎలా వస్తుంది? బాలుల మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును, వానికి తన చిన్న నాటి స్థితి తిరిగి మరలా కలుగును. వాడు దేవుణ్ణి బతిమాలుకొని ఎడల చూడండి వానిని కటాక్షించును. ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఇదే. కలలో నీతో మాట్లాడాడు, దేవదూత ద్వారా నీతో మాట్లాడచ్చు, వాక్యము ద్వారా నీతో మాట్లాడచ్చు. ఎందుకో తెలుసా? యుక్తమైనది నీకు దేవుడు చెప్తాడు. నీవు అతిక్రమములు దాచిపెడితే వర్ధిల్లవు. వాటిని ఒప్పుకొని చెప్పాలి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు. ఏం పొందుతావు? కనికరం పొందు. అందుకే ఈడంటే ఏం చేస్తున్నాడంటే 26వ వచనంలో, వాడు దేవుణ్ణి బ్రతిమాలుకొని ఎడల, అయ్యా తప్పు చేశానయ్యా, తప్పుడు మాట అన్నాను, తప్పుడు పనులు చేశాను, నన్ను క్షమించిన ఆయన. ఈ సంవత్సరం మీకు చెప్తున్నా, మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరగాలంటే ఈ సంవత్సరాంతంలో కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు మీకు చెప్తున్నా, పాపాలు ఒప్పుకోవడానికి ఏం చేయాలి? సిద్ధపడదాం. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? కటాక్షిస్తాడు. ఏం చేస్తాడు? అందరూ చెప్పండి, ఏం చేస్తాడు? కటాక్షిస్తాడంట. చూడండి, కటాక్షించడమే కాదు, నీ ఆరోగ్యం పోతే నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఇంకేం చేస్తాడంటే చూడండి అక్కడ అంటున్నాడు కదా, కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించుచు ఇలాగున నిర్దోషత్వము నరునికి దయచేయను. ఎలాగునా? నువ్వు పశ్చాత్తాపడితే. ఏం పడితే? నువ్వు పశ్చాత్తాపడితే, నేను నిజంగా తప్పు చేశానని పశ్చాత్తాపడితే ఆయన కటాక్షించి కరుణ చూపి నీకు నిర్దోషత్వాన్ని చెప్పాలి. ఇవ్వడమే కాదు, ఏం చేస్తాడంటే చూడండి ఆడ అంటాడు, చూడండి ఏమంటున్నాడంటే చూడండి అక్కడ రాయబడిన మాట, నరునికి దయచేయను. అప్పుడు 27వ వచనం, అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లా నేను చూడండి ఏమంటాడంట, పలుకును. చూడండి, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి తిని, అయినను దానికి తగిన ప్రతిఫలము నాకు చెయ్యబడలేదు. నిజానికి నేను పాపం చేశాను, సావలసిన వాడిని. పాపం వలన వచ్చు జీతం చెప్పరే, మొదటి యోహాను పత్రికలో ఉంటుంది. పాపం వలన వచ్చే జీతం అంటే మనం అందరం చావవలసిన వారం అయి ఉండగా, అయినా దేవుడు కటాక్షించి కృప చూపి ఈ 2024వ సంవత్సరం చెప్పాలి ఏం చేస్తున్నాడు? మన గొప్పతనం కాదు ఇది. వీడు అంటున్నాడంటే వీడికి సంతోషం వేసి
నేను నిజమైతే సత్యానికి విరోధంగా నడుచుకున్నా. అసలు నేను చావాల్సినవాడిని, కానీ దేవుడు నన్ను ఏం చేశాడంట చూడండి ఏమంటున్నాడు, మా వ్యత్యాసపరిచి నేను పాపము చేసి తిని అయినను దానికి ప్రతిఫలము నాకు. దేవుడు ఎంత గొప్ప దేవుడు. నువ్వు ఒప్పుకున్నావా? దేవుడు నీకు క్షమాపణ సిద్ధపరిచాడు. అందుకే బైబిల్లో ఉంటుంది, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. ఏంటి ఇప్పుడు నా ఈశ్వరచనానికి నాకు గొడవ అయిందండి, నాకు అయింది అని చూడండి, నాకు వైపు చూడండి, గొడవ అయింది, ఇద్దరం ఎక్కడో కొట్టుకున్నాం, ఇంటికి వచ్చాం. పాప నా ఈశ్వరచనానికి అనిపించింది నేను తప్పుగా అన్నానులే అని చెప్పి నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుదాం అనుకున్నాడు. కానీ నాకు క్షమించే మనసు లేదు. ఏం లేదు, నాకు క్షమించే మనసు లేదు. ఇంటికి వస్తే మళ్ళీ ఏం చేస్తాను? ఇప్పుడు నాకు అవకాశం దొరికింది, నేను కొట్టేస్తాను. మా ఇంటికి వస్తే కొట్టను, చెప్తున్నాను. క్షమించడానికి ఏం లేదు నాకు. అదే నాకు సిద్ధ మనసు ఉంది. నేను కూడా తప్పుగా అన్నాను, పెద్దోడు అలాగ అనకుండా ఉంటే బాగుండు అని అనుకున్నాను. కానీ కొంచెం ఏదో ఈగోతో వెళ్ళలే. ఈలోపు నాయసరచన్న నా దగ్గరికి వచ్చి బాబు తప్పైపోయింది అనబోతున్నాడు. నాకు కూడా క్షమించే మనసు ఉందనుకోండి, మెడ మీద పడి నేను కూడా ఏం చేస్తాను తెలుసా, నేను కూడా తప్పుగా అన్నా. ఎప్పుడన్నా మీ ఆయనతో అన్నారమ్మా? తప్పుగా అన్నానండి. ఆయన ఎప్పుడన్నా ముద్దు పెట్టుకుని, ఎప్పుడు గొడవ అయ్యాక, కొట్టేశాక అలా చూస్తున్నారు. మా ఆయన క్షమాపణ. ఇందాక కారులో వస్తుంటే మాదంతా సంతోషంగా సాగిపోతున్న కుటుంబం అన్నమాట. మరి దేవుడు స్తోత్రం, హల్లెలూయా. మా అమ్మ ఏదో అంటే నేను ఏదో అన్నా. మొత్తానికి ఏదంటే మా నాన్న ఏదో అన్నాడు. మా అమ్మ అంతే, నువ్వు మాట్లాడుకో, ఏమనుకో, నువ్వు మాట్లాడుకో. మా నాన్న అన్నాడు, నేను నీతో యాగలేకపోతున్నాను అన్నాడు. అంతరంగిచ్చేస్తున్నానా? కారులో ప్రార్థనకు వచ్చి అంత బాధ పెట్టేస్తున్నానా? నువ్వు నన్ను ఎంత బాధ పెట్టావు? ఎప్పుడు? ఒకప్పుడు మా నాన్న అంటాడు, అప్పుడు ఇత్తేను ఇప్పుడు కోస్తున్నాను అని అన్నాడు. మా అమ్మ అంటది అప్పుడు ముట్టుకాయలు కొట్టేసావు, అప్పుడు తన్నేసావు, అప్పుడు గట్టి కొట్టేసావు అంటే తిట్టడమే కాదు, అప్పుడు కొట్టేవి కూడా అని అన్నాను. మా అమ్మ అంటే మా నాన్న అంటాడు, సరే కొట్టే కానీ మెల్లి కొట్టే, రూమ్లో తీసుకెళ్ళి కొట్టే అంటున్నాడు. మళ్ళీ మా అమ్మ అంటది, ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇంకా కోపం, నేను కోపపడుతున్నాను కానీ పాపం చేయట్లేదు కదా అంటున్నాడు మా నాన్న. అంటే కొడతలేదు కదా అని. దేవుడు బిడ్డలారా, నిజమే, మా నాన్న చాలా మారాడు. దేవుడి సన్నిధిలో నిలబడి చెప్తున్నా, మన జీవితంలో ఇటునండి ఎప్పుడైనా నీ భర్త తప్పుగా అన్నాడని నీ దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే, నీకు క్షమించే మనసు ఉందనుకోండి, ఫోన్లేండి అంటావు. ఆయన వచ్చి నీ చెయ్యి పట్టుకోబోతున్నాడు, చెయ్యి అయిపోతున్నాడు నీ మీద, చదే ఏంది చెప్పరే, మీకేం మనసు లేదు? కొట్టిదప్పుడు కొట్టేస్తావే, తిట్టేటప్పుడు తిట్టేస్తావే. ఇప్పుడు ఏంటంట, నాకు కలిగిందా బాధ, నీకు కలిగిందా అంటే మనకేముండదు. మనకి నిజంగా చెప్తున్నా, మనకి క్షమించడానికి. కానీ దేవుడికి మనం ఏ కీడు, నిజం చెప్పాలంటే దేవుడు మనకి ఎప్పుడు ఉపకారమే చేస్తున్నాడు, మనం దేవుడికి ఎప్పుడు అపకారమే. నా తట్టు తిరగట్లేదని దేవుడు బాధపడుతున్నాడు. అయినా తిరగకపోయినా దేవుడు ఒక మాట అంటున్నాడు, క్షమించడానికి నాకు సిద్ధ మనసు ఉంది. ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధపడ్డావా? నీ అతిక్రమాలు ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధపడే ఈ సంవత్సరాంతపు కోడిక దగ్గరికి వచ్చావా? శుద్ధీకరించుకోవడానికి, ప్రభా నన్ను శుద్ధీకరించిన ఆయన, నన్ను కడుగయ్యా, నన్ను కడుగు. ఇన్ని విషయాల్లో తప్పిపోయాను. ఎంతమందికి విరోధంగా మాట్లాడండి, సాటుగా ఒకలాగా, పైకి ఒకలాగా, వేషధారణతో, మోసంతో, చెడు చూపులతో, చెడు తలంపులతో, బూతులతో, కోపముతో, పగతో
అసూయతో, స్వార్థంతో నిండిపోయిన జీవితం నాది. చూడండి ఇంకేమంటాడంటాడు, చూడండి ఏమంటాడంటే, నాకు ప్రతీకారము చెయ్యబడలేదు. 28వ వచనం, కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణము ఆయన. ఎంత గొప్ప దేవుడు! నువ్వు కోపంలో దిగిపోకుండా, సమాధిలోకి దిగిపోకుండా, గొంతులోకి దిగిపోకుండా దేవుడు నిన్ను విమోచించాడే. విమోచించాడే లేదా? మనం వాళ్ళకంటే గొప్పవాళ్ళమా? ప్రభువునందు నిద్రించిన వారి కంటే గొప్పవాళ్ళమా? చెప్పరే. మనం అంత భక్తి చేసామా? కానీ దేవుడు ఎందుకో నీ పట్ల కృప చూపుతూ ఉన్నాడు. చూడండి అంటున్నాడు కదా, ఏమంటున్నాడో తెలుసో. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే, కోపములో దిగకుండా నా ప్రాణమును విమోచించాడు, నా జీవము వెలుగును. చెప్పాలి, నా జీవము వెలుగును చూస్తుందంటే నాకు ఇంకొక రోజు ఇవ్వబోతున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసు, చీకటి అయ్యాక వెలుగును చూడబోతున్నానంటే నాకు ఇంకొక రోజు, నీకు ఇంకో సంవత్సరం ఇవ్వబోతున్నాడు దేవుడు. 2024 కాదు, 2025 కూడా ఇవ్వబోతున్నాడు. నీ జీవం వెలుగుని చూస్తుందండి. నీ ప్రాణం 2025ని చూస్తుంది. ఇది నీ గొప్పతనమా అంటే గొప్పతనం. ఇంకా కిందకి వెళ్తే చూడండి, అందుకే అంటాడు కదా, ఆలోచించుము నరులు సజీవులుగా. చూడండి, సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కోపములో నుండి వారిని మరలా రప్పింపబడినని మానవుల కొరకు 2-3 సార్లు ఈ క్రియలన్నిటినీ చెప్పాలి. దేవుడు నువ్వు ఎన్నిసార్లు చేసినా, తప్పు చేసినా క్షమాపణ అడుగుతుండే, తప్పు చేసినా క్షమాపణ అడుగుతుండే. దేవుడు ఏం చేస్తున్నాడు? 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు దేవుడు నిన్ను చెప్పరే. 2021లో ప్రార్థన చేసావు, నేను ఈ తప్పు చేయను, సినిమాలు విడిచిపెట్టేస్తానని. మళ్ళీ 2022లో చూసావు అనుకో. 2022లో ప్రార్థన చేసావు, విడిచిపెట్టలా. 2023లో, 2024లో విడిచిపెట్టలా. దేవుడు అయినా నీకు 1 సారి, 2 సార్లు, 3 సార్లు ఎందుకు ఇస్తున్నాడు అని అంటే, నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు. నువ్వు వెలుగుతో నింపబడాలి. నేను ఒక్క మాట చెప్తా, దేవుడు నీకు అవకాశం ఇస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఫలించాలి, నీవు అభివృద్ధి. ఒక పాట ఉంటుంది, ఆ పాట ఏమండి, నా బ్రతుకు దినములు లెక్కింప ప్రభువా, ఈ భూమిని వీడు గడియ నాకు పొలాలు లేక ఎదిగిపోయిన వృక్షములాగా ఉన్నాను. నా స్వార్థము, నా పాపము పతన స్థితికి చేర్చింది. పడిపోయే స్థితి పాపమండి, మనం గుర్తించట్లా. అయినా దేవుడు 1 మారు, 2 మార్లు, 3 మార్లు, 4 మార్లు, 5 మార్లు, ఎన్నో మార్లు దేవుడు నీకేం చేస్తున్నాడంటే అవకాశాలు ఇస్తూ నడిపిస్తున్నాడు. దేవుడు బిడ్డ నీకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. పాపాన్ని ఒప్పుకునే మనసు మనలో చెప్పాలి. పాపాన్ని ఒప్పుకునే మనసు. చూడండి అంటున్నాడు కదా, యోబు చెవున పెట్టుము నా మాట ఆలకింపుము, మౌనముగా నుండుము, నేను చెప్పవలసిన మాట ఏదైనాను నీకున్న ఎడల నాతో ప్రత్యుత్తరము మాట్లాడుము, నీవు నీతిమంతుడివని స్థాపింప గోరుచున్నాను. చెప్పు, నీలో ఏం నీతి ఉందో చెప్పు, నీలో ఏ మంచి ఉందో చెప్పు. ఈ 2024 సంవత్సరంలో దేవుడు నీకు ఆయుష్ ఇచ్చి 2025 సంవత్సరంలో కూడా నీకు ఆయుష్ ఇవ్వడానికి నీలో ఏ మంచి ఉందో చెప్పు, నీలో ఏ భక్తి ఉందో చెప్పు. ప్రత్యుత్తరమే. నీ దృష్టికి నువ్వే నీతిమంతుడు అనుకుంటావా? ఏవో మాట్లాడతలా. చూడండి, ఇంకా అదంతా చదవడానికి ఇప్పుడు సమయం లేదు. కానీ చూడండి, దేవుడి సన్నిధిలో నువ్వు పాపం ఒప్పుకుంటే నీ రోగం తగ్గుతుంది, నీకు ప్రాయశ్చిత్తం చేయబడుతుంది, నీకు అవకాశాలు ఇవ్వబడతాయి, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, నువ్వు కోరింది నీవు
తినగలుగుతాం. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ ఒక్క పని చేయి అంటున్నాడు. ఏంటా పని? ఏంటి? నువ్వు పాపం ఒప్పుకోవడానికి సిద్ధపడ. ఒకటే అడుగుతున్నాడు దేవుడు, ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తాను, ఈ ఒక్క పని చెయ్యి అంటున్నాడు. మనం ఏటైపో తెలుసా? మనకు ఆశీర్వాదాలు వచ్చేది ఏమి? భక్తులకు ఒక అలవాటు. నేను ఒక మాట చెప్తాను, గొప్ప భక్తులకు ఒక అలవాటు, వారి పాపమును వారు ఒప్పుకునే అలవాటు. వారి పాపాలే కాదు, ఇతరుల పాపాలు కూడా వాళ్ళ మీద వేసుకొని ఒప్పేవారు. మనకేమో మన పాపం మనమే ఒప్పుకోం. అమ్మ నువ్వు కళ్ళు ముయ్యలేదు తల్లి అని నేను అన్నాను అనుకో, గబుక్కుని నేను ఒక్కదాన్నే ముయ్యలేనట్టు. వెంటనే ఏమంటావు? స్విచ్లో నేను ఒక్కదాన్నే కళ్ళు తెరిచి చూస్తున్నానా? నా పిల్లలు ఒక్కలే చూస్తున్నారా? వాళ్ళ చేతులు ఎత్తుతున్నారా? ఎవరు చూద్దాం? పాస్టర్ గారు అబ్బాయి అటు ఇటు తిరుగుతున్నాడు, చూస్తున్నాడా? సైడ్ మాటలు బోల్డ్. చూడండి, మీకు ఒక మాట చెప్తాను చూడండి. కీర్తనలో ఒక మాట ఉంటుంది, 38వ కీర్తన 18వ వచనం చదవండి. 38వ కీర్తన 18. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుతున్నా. దేవుడి చిత్తమైతే రేపు చెప్తాను. నా పాపము గురించి నేను విచారపడ్డం. ఒప్పుకోవడం వేరు, చెప్పాలి. ఒప్పుకోవడం వేరు, విచారపడ్డం వేరు. ఈ రాత్రి ఒప్పుకోమని చెప్తున్నా. విచారపడ్డం అంటే ఏంటో పొద్దున్న చెప్తా. ఏంటి విచారపడ్డం అంటే? దిగులు. దేనికి దిగులు? మనకు మామూలుగా దేనికి దిగులు ఉంటుంది? అది లేదు ఇది లేదనా? బా ఎంత సింపుల్గా చెప్పేశారో. నా బతుక్కి ఒక మంచి చీర ఉందా? నా బతుకు ఫోన్ కొనమంటున్నాను, ఫోన్ కొంటున్నాడా? గాజులు కొనమంటున్నాను, కొంటున్నాడా? గొల్లు చేయమంటున్నాను, ఏమంటున్నాడా? ఇంకా మీరు ఇంకా చెప్పాలంటే వజ్రాలు అడిగానా, వైడూర్యాలు అడిగానా? ఇంకో మాట ఏమంటుంది సార్? నెలకు ఒకసారి హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెట్టేసమన్నా. ఉన్నారా ఎవరన్నా ఇక్కడ? అలా చూస్తున్నారండి. అన్నారా ఎప్పుడైనా? కనీసం భోజనానికి కూడా తీసుకెళ్ళరు. ఏమైనా కావాలితే బుక్. మన స్వామి గారు లాంటి వాడు ఉన్నాడు అనుకోండి, ఆయన ముందే అంటాడు, బుక్ చేసుకో, తెచ్చుకో అని అంటాడు. దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవుడు వాక్యం చెప్తుంది. దేవుడు ఏమన్నా విచారం అంటే రేపు చెప్తాను. దుఃఖం, బాధ. ఎందుకోసం? నేను పాపం చేశానని పశ్చాత్తాపం. పాపాన్ని ఒప్పుకునే విధానం రేపు చెప్తాను. ఈరోజు మాత్రం ఒక మాట చెప్తాను చూడండి. మనము పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. పడాలి. పాపాన్ని ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. అది చేసినందుకు ఏం రావాలి? పశ్చాత్తాపం రావాలి. ఈరోజు నిజంగా చాలామందికి పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపం ఏంటంటే, మన పశ్చాత్తాపం ఎలాంటిది తెలుసా? ఏడుస్తాం, రేపు మళ్ళీ అదే తప్పు చేస్తాం. కుక్క తోక మన బుద్ధి కూడా వంకర. నిజం. మీరు 10 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. దేవుడు బిడ్డలారు ఇక్కడ అంటున్నాడు కదా, దేవుడు నేను విచారపడుతున్నాను. ఇంకొక వచనం కూడా చదివిస్తా చూడండి. నెహెమ్యా గ్రంథం, కీర్తనకారుడు చెప్పాడు, నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను అంటున్నాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధి దివారాత్రము నీ దాసుల చూడండి ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు దోషమును నేను ఒప్పుకొనుచున్నా. ఏమంటున్నాడు? చెప్పాలి. ఏమంటున్నాడు? వాళ్ళు చేశారు, కానీ నేను ఒప్పుకుంటున్నా అంటున్నాడు. ఎందుకు ఒప్పుకున్నాడండి నెహెమ్యా? ఎప్పుడైనా మీకు అనిపించిందా? భక్తులు ఎప్పుడు కూడా వారి పాపాలు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చూస్తారు. యోబు కూడా తెలుసో తెలియకో నా పిల్లలు ఏదన్నా దేవుణ్ణి దూషిస్తారేమో అని ప్రతిరోజు బలు అర్పించేవాడంట. ఎందుకు? వాళ్ళ పాపాలకి ఏం కలగాలి? క్షమాపణ కలగాలి. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా?
దేవుడు బిడ్డలారా, ఈ పాపము ఈ దోషం నాదంటది. ఎవరు? మా అయిందని ఎంచకి ఈ దోషం నాదని ఎంచమంటది. అబీగయీల్. తప్పు మా అయింది కాదండి, నాది. అసలు వాళ్ళు వచ్చిన వాళ్ళు నాకు అంటబడి ఉంటే, ఎవరు? నువ్వు పంపించిన మనుషులు నాకు అంటబడి ఉంటే ఇంట్లో అన్నీ తీసిచ్చి పంపించేదని. కానీ వాళ్ళు నాకు కనపల్లా. ఈ దోషం నా దోషంగా ఎంచు. ఆయన అంటాడు, నిశ్చయంగానమ్మా నువ్వు చాలా గొప్పదానివి. ఈరోజు గొప్ప ద్రోహ కార్యము చేయకుండా నువ్వు నన్ను ఆపేవు. నువ్వు తప్పు ఒప్పుకుంది కాబట్టి ఆపేడు. లేకపోతే పొద్దున్న కల్లా నేను అనుకున్నా నీ ఇంట్లో ఒక మగోడు లేకుండా చంపేద్దాం అనుకున్నా. ఒప్పుకునే బుద్ధి ఉంటే నీ జీవితంలో ద్రోహ కార్యాలు జరగకుండా ఆగిపోతాయి, కీడు రాకుండా ఆగిపోతుంది. ఒప్పుకోండి. ఏంటి? ఒప్పుకునే మనసు ఉండాలి. నెహెమ్యా అంటున్నాడు కదా, ఇశ్రాయేలీయుల పాపములు నేను చూడండి. ఇంకో వచనం చదివిస్తాను చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు. నా దేవుడికి నేనేం చేస్తున్నా? ఎవరెవరు ఒప్పుకున్నాడట? తనదే చెప్పాలి, తనదే, తన ప్రజలది కూడా. దానియేలు అంత భక్తి చేశాడు కదా. ఎవరు చెప్పాలి? ఎవరు? దానియేలు అంతా తప్పు చేశాడు కదా. చేయలేదా? తప్పు చేశాడా? మరి చేశాడు అంటారు. నేను తప్పు చేశాడు ఫస్ట్ భక్తి చేశాడు అన్నాను, రెండోసారి తప్పు చేశాడంటే ఏం తప్పు చేశాడమ్మా? మరి ప్రతిదానికి అవును టైం అయిపోయింది. అది అసలు విషయం. బౌన్సర్లు అయిపోతున్నాయి అన్నమాట. మాకు అర్థమైపోద్ది. ఇక్కడ తప్పు చేశాను మీరు గమనించి ఒప్పుకుంటున్నాడు. ఏం తప్పు చేసావు దానియేలు అంటే, అపవిత్రమైంది ఏది తినలే, అపవిత్రమైంది ఏది ముట్టుకోలే, బొమ్మకు మొక్కలా కదా, సింహాల బోన్లో వేయబడ్డాడు. ఆయన ఒక్క తప్పిదము కూడా పట్టుకోలేకపోయారు. అలాంటి వ్యక్తి చెప్తున్నమాట, నా పాపాలు నేను ఏమో ఏ విషయంలో నేను తప్పు చేశాను నాకేం తెలుసు. అంత భక్తుడు కూడా ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడండి. ఈరోజు ఒప్పుకునే మనసు మనలో ఉంటే అసలు చాలా మట్టి కీడు మనకి మన జీవితంలో రాదు. ఒప్పుకోవట్లేదు, విడిచిపెట్టట్లేదు కాబట్టి మనకి ఈ కీడు అనుభవిస్తున్నాం. దేవుడు బిడ్డలారా, నేను ఒక మాట చెప్పనా? దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడారంటే ఇశ్రాయేల్, చెప్పడానికి టైం లేదు. ఎంతమంది ఒప్పుకున్నారో బైబిల్లో. దేవుడు అంట పావులు పంపించాడు. ఏంటి? ఎక్కడికి? పావులు పంపించాడంట. పావులు వెళ్ళమన్నాడు. పావులు ఎన్ని వెళ్ళిపోయినాయి అంట. ఎక్కడికి? ఇశ్రాయేలు పాలెంలోకి వచ్చేసినాయి. ఒక్కొక్కటి కాటేసేస్తుందంట. అందరూ అమ్మాయికి ఆ జనాలందరూ కూడా మోసే దగ్గరకు వచ్చి అంటారు, బెన్నీ చూడు వెనక్కి వెళ్ళి సౌండ్ చూడరా అంటున్నాను రా. పండుబాబు పెట్టేసి వెళ్ళిపోయాడు. సరే వాక్యమేనండి అమ్మ. ఆ ఇశ్రాయేలీలు అందరూ వచ్చి అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? మేము దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాం. అప్పుడు ఒప్పుకున్నారండి. ఒప్పుకున్నప్పుడు దేవుడు ఒక ఇత్తడి సర్పాన్ని చెప్పాలి ఇత్తడి సర్పాన్ని చేసి పైన పెట్టమన్నాడు. ఆ స్తంభం మీద ఆ ఇత్తడి సర్పం ఉండేది. కొంచెం తగ్గించి బేస్ వస్తుంది కదా రీసౌండ్. ఎప్పుడైతే పాము కరిచిందో నిదానించి దాన్ని చూస్తే ఏమయ్యాడంట? బ్రతికారంట. మీకు ఒక మాట చెప్తాను. ఎప్పుడన్నా డాక్టర్ గారి కారు మీద
పాములు రెండు ఇట్లా ఉన్నట్టు ఫోటో చూసారా? అలా చూస్తున్నారేంటి? అవి మాకెందుకండి? మెడికల్ కాలేజీ దగ్గర ఉంటుంది చూడండి కావాలితే. ఎందుకు? దేని గుర్తు తెలుసా? స్వస్థతకు గుర్తు. అప్పటి నుంచి, ఇది ఎప్పటి నుంచి? ఇజ్రాయేల్ సన్నిధి, దేవుడి సన్నిధిలో పాపం ఒప్పుకుంటూ గుర్తిచ్చాడు దేవుడు. కావాలితే చూడండి, అది ఒక ఇట్లా ఉంటుంది, సిలువులాగే ఉంటుంది. అది కూడా సిలువులాగే ఉంటుంది, మీరు చూడండి కావాలితే. అటొక పాము ఇటొక పాము పెడతారనమాట. అది గుర్తు. మన బైబిల్ అబద్ధం అనడానికి లేదండి, ఎవడన్నా ఒప్పుకోవాల్సిందే. ఆ గుర్తు ఎక్కడదో ఇజ్రాయేల్ దేశంలో ఇప్పుడు కూడా అలా కొనసాగుతూనే ఉంది. తీసేయమనండి, అర్థమవుతుంది. మనం గుర్తించం. ఆ పాము దేనికి గుర్తు అంటే వారి పాపానికి గుర్తు. ఆ ఇత్తడిది సిలువ దేనికి గుర్తు అంటే ఇత్తడి కర్ర, ఆ కర్ర మీద దేనికి ఇచ్చాడంటే వారి దేవుడికి క్షమాపణకి గుర్తు. లోకంలో ఎన్నో జరుగుతున్నాయండి మన చుట్టూ, మనం ఏం చేయట్లే. నేనంట ఈ రాత్రి నువ్వు ఒప్పుకుంటే క్షమించుటకు ఆయన సిద్ధ మనసు కలవాడు. అందుకే ఎజ్రా గ్రంథంలో అంటున్నాడు కదా, చూడండి, ఆ మాట చదువుకొని మనం ముగించేసుకుందాం. 10వ అధ్యాయం చదువుదామా మళ్ళీ ఒకసారి? కాబట్టి ఇప్పుడు మీ పితరులైన దేవుడి చూడండి, మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపము ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుటకు. రెండో మాట నడవటానికి సిద్ధపడండి. ఏంటి? ఎవరితో చెప్పాలి? దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది చేయటానికి, ఆయనతో నడవటానికి నువ్వేం చేయాలి? అందరు చెప్పాలి. నువ్వు దేవుడితో నడవటానికి ఏమవ్వాలి? ఒకటి, పాపాలు ఒప్పుకోండి. ఈ రాత్రి దేవుడితో నేను 2025లో అప్పుడప్పుడు ఆయన చెయ్యి వదిలేసేమేమి. ఈ సంవత్సరం ఆయనతో నడవలేదేమో, వదిలేస్తుంటాం అప్పుడప్పుడు. మనకు నచ్చినప్పుడు పట్టుకుంటాం, నచ్చనప్పుడు వదిలేస్తుంటాం. దేవుడు అంటున్నాడు, దేవుడు మన గురించి చాలా సిద్ధపరిచాడు. దేవుడు మన గురించి ఏం చేశాడు? మన కోసం సిద్ధపరిచినవి చాలా ఉన్నాయి. తెలుసా మీకు? తెలియదేమో మీకు. రేపు చెప్తాను. దేవుడు సిద్ధపరిచినవి వేరు, మన కోసం మనం సిద్ధపరచుకున్నవి కూడా ఉంటాయి. ఉండవా? ఈరోజు ఇంటికాడ అందరూ వంట చేసుకుని వచ్చారమ్మా? అలా చూస్తున్నారు? చేసుకొచ్చారా? ఎవరి కోసం అలా చూస్తున్నారేంటి? మరి చికెన్ వండారో, మటన్ వండారో, గుడ్లు వండారో, ములంకాడు వండారో, ఏం వండుకున్నారు? మీకోసమే కదా సిద్ధపరచుకున్నారు. బ్యాంకులో డబ్బులు దాచుకుంటాం. ఎవరి కోసం? ఎల్ఐసీలు ఇవన్నీ సిద్ధపరచుకునేటి ఎవరి కోసం? బైబిల్లో ఒక ధనవంతుడు కూడా సిద్ధపరచుకున్నాడట. ఎవడాడు? ధనవంతుడు. ఆడితో దేవుడు అంటున్నాడు, రేపు పిచ్చోడా, ఈ రాత్రే నువ్వు సిద్ధపరిచినవన్నీ. నిజంగా నా జీవితంలో చాలా చూశానండి అలాంటి. ఒక చెల్లి అవుతుంది, మా బావ పిన్ని కోడలు అనమాట. 2వ సంవత్సరం ఇది కదమ్మా? 2వ సంవత్సరం కదా? 2వ సంవత్సరం కరెక్ట్గా జనవరి 1 రోజు సంక్రాంతికి, సంక్రాంతికి చీర కుట్టించేసుకుంది, జాకెట్ కుట్టించేసుకుంది, బట్టలు కొనేసుకుంది, అన్నీ కొనేసి పెట్టుకుంది. జనవరి 1 రోజు ఆటో అటాక్ వచ్చి చనిపోయింది. తెలుసా? సిద్ధపరుచుకుంది, పండగ వస్తుందని. మనకు మనం సిద్ధపరచుకోవడం కాదు, దేవుడు మనకి సిద్ధపరిచిని మనం పొందుకోవడం కోసం. నాకు ఏది ఇస్తే అదేనయ్యా. మరి భక్తి ఎలా చేద్దాం అనుకుంటున్నారో నాకు తెలియదు. దేవుడు మనకు చాలా సిద్ధపరిచాడు. ఇశ్రాయేలు అంటారు, ఈ అరణ్యములో దేవుడు మాకు ఆహారము సిద్ధపరచగలడా? ఎవరంటున్నారు? మీకెందుకు రా భయ్, నేనున్నాను కదా అంటాడు దేవుడు. మన భాషలో చెప్పాలంటే, నేను మీతో ఉంటే మీకు ఏది అవసరమో మీరు పొద్దున్న లేచి చూడండి. ఏం చేయండి? మీ ఇల్లుల చుట్టూ, మీ డేరాల చుట్టూ
మన్నా కురుస్తుంది. దేవుడు నీతో ఉంటే నీకు కావాల్సినవి అన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు నీతో లేకుండా నువ్వు ఎంత పరిగెత్తినా, నువ్వు సిద్ధం చేసుకున్నా. అదే బైబిల్లో ఇంకొక ఆయన ఉంటాడు, తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధపరిచాను. నావా ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఒకటే, మీరు సిద్ధపడండి, ముగింపుకు సిద్ధపడండి, కొత్త సంవత్సరం ఆరంభానికి కూడా సిద్ధపడండి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.